అతిరథ మహారథులిద్దరూ అధికారాలు చేపట్టి నెల రోజులు గడిచిపోయాయి. ఒక క్యాలెండర్ పేజీ చిరిగిపోయింది కాబట్టి ఈ ఇద్దరు చంద్రుల సినిమాల్లో ఏది బెటర్ అంటూ రివ్యూలు చేసుకునే స్థాయికి మాత్రం మనం దిగజారకుండా ఉంటేనే మంచిదేమో. గొంగళి గొంగళి ఎక్కడున్నావంటే ఆ గొంగళి మాత్రం ఏం సమాధానం చెప్పిందో మనకు తెలియకపోతేగా మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడానికి. అడ్డంగా చిరిగిపోయిన పూర్వాంధ్రప్రదేశ్ పటం బార్డర్ల మీద నిలబడి కళ్ళు ఇంత చేసుకుని చూస్తున్న సగటు తెలుగోడికి చుట్టూ కనిపించేవి ఎండమావులు మాత్రమే. తోడుకున్నోడికి తోడుకున్నంత నీళ్లే నీళ్లు. ఎందుకంటే అక్కడున్నవి ఎండమావులే కాబట్టి. నేను నెల రోజుల్లో ఏమీ చేయలేదు, రాబోయే నెల రోజుల్లో ఏమీ ఆశించొద్దు కూడా అంటూ తెగ నరికేసిన తెరాస చంద్రుడి స్టేట్మెంట్ కుండ బద్దలు కొట్టినట్లయింది. ఎవరో కొంతమంది రాజకీయ నాయకులు స్టేట్మెంట్ కూడా ఇచ్చిండ్రు, ఒక నెలలో ఒక మంచి పని కూడా కాలేదని. నేను చెప్పిన ఇంకో నెల దాకా కూడా మేమేం చేయదలుచుకోలేదు. సంపూర్ణమైన అవగాహనతో, సంపూర్ణమైన అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్తో మొత్తం అంతా కూడా ముందుకు పోతాం తప్ప ఈ తొందరపడి తొట్టుపడి ఎవరో ఏదో అంటారని చెప్పి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు. ఇంకో పక్క 20 రోజుల పాటు ఈ కామన్ క్యాపిటల్లో తన సచివాలయంలోకి అడుగే పెట్టని సీమాంధ్రుల చంద్రుడు రావడంతోనే కంచెలేసుకోవడానికి ఇదేమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డరా అంటూ ఒక ఇంటూ మార్క్ స్టేట్మెంట్ ఇచ్చి షరా మామూలుగా వార్తల్లోకి ఎక్కారు. ఏది కూడా ఒక పద్ధతి ఉండాలి, ప్రొసీజర్ ఉండాలి. సెక్రటరియట్ లో ఫెన్సింగ్, దేనికి ఫెన్సింగ్? ఏం యుద్ధం పాకిస్తాన్ ఇండియా అనేది పోలీసులు పెట్టుకుని బతుకుతాం మనం. అదే వరుస క్రమంలో సెక్రటరియట్లో చెత్త కుప్పల మధ్య తిరుగుతున్న చంద్రబాబు అంటూ వరుస ఫోటోలు వచ్చేసి బోలెడు జాలి పుట్టే వార్తా కథనాలు రాసుకున్నాయి కొన్ని పత్రికలు. ఇక్కడే ఒక చిన్న ప్రస్తావన కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఇది ఢిల్లీ యోజనా భవన్ కాంపౌండ్లో కనిపిస్తున్న ఒక దృశ్యం. మోదీ సర్కార్ అడుగు మోపిన తర్వాత తన ప్రక్షాళన పర్వంలో భాగంగా ఈ ప్రణాళికా కార్యాలయం బయట పాతబడ్డ డొక్కు కార్లు, వాటితో పాటు గుట్టలు గుట్టలుగా బయట పాడేసిన ఫైళ్లు. దీని అర్థమేంటో ఎవరిని అడుగుదాం? ప్రభుత్వాలు మారిపోయినప్పుడల్లా పరిస్థితి ఇంతేనా? ఆ మధ్య కిరణ్ కుమార్ ప్రభుత్వం రాజీనామా చేసి క్యాంప్ ఆఫీసులతో సహా అన్ని ఖాళీ చేసి పారేస్తే సచివాలయంలో కూడా ఇలాగే ఫైళ్లు తగలబెట్టేశారంటూ పొగల వార్తలు కూడా వచ్చాయి. సరే, మళ్ళీ అసలు విషయానికి వద్దాం. తాజాగా పంబరేగిపోయే పటాసు వార్త ఒకటి. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు గవర్నర్ చేతిలోనే ఫెవికాల్ పూసి అంటించేశారని తెలంగాణ ప్రభుత్వాధినేత ఇంకో ఇంటూ మార్క్ వేసేశారు. ఆ మేరకు గవర్నర్ గిరి చెల్లదంటూ సదరు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటుండే ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్, సైబరాబాద్ నగరాల్లో సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు దఖలు పరిచిన ఫుల్ పవర్స్ ఇవేనంటూ కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం కూడా రాసుకుంది. ఓ సంతేనా అంటే ఇంకా చాలా ఉంది. అసలు ఈ ఉత్తర రామాయణానికి బోలెడంత మహాభారత యుద్ధమే జరిగిపోయింది. ఉమ్మడి రాజధానిలో అతిథిగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోలకు సెక్యూరిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేతలే ఇవ్వడం ఒక చర్చనీయాంశమైంది. ఇదే కరెక్ట్ అంటారు తెలంగాణ ప్రభుత్వాధీశుడు. చట్ట ప్రకారం కూడా ఇది తప్పేనంటారు చంద్రబాబు నాయుడు. గత 2 వారాలుగా సీమాంధ్రుల ఆస్తుల మీద నిరవధిక దాడులు జరిగిపోతున్నాయని, రక్షణ కరువైపోయిందంటూ ఒక రావణ కష్టమే రగిలిపోతోంది. ఏది చట్టమో అదెవరికి చుట్టమో ఎవరు తేల్చాలి? మళ్ళీ కేంద్రం జోక్యం చేసుకోవాలా? 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరిస్తున్న ఆ నరసింహన్ వేలుపెట్టి కెలకాల? మనకు అర్థం కాదు. రాజ్యాంగ సంక్షోభం అంటూ నిర్వచించడానికి మన తాహతులు అర్హతలు రెండూ సరిపోవు. అవసరమైతే మళ్ళీ ఆ కోర్టులే తేల్చాలి.
కన్ను కొట్టి కవ్వించి పారిపోయే ఒక తుంటరోడిలా ఆ వరుణదేవుడు ఆడుకుంటున్న ఆటలకు మన 2 రాష్ట్రాలే కాదు యావత్ భారతం టారెత్తిపోతోంది. ఈ మాన్సూన్ మహా ఎపిసోడ్ ఎప్పుడు ఖతమవుతుందో కూడా తెలియదు. దీంతో ఆ వర్ణుడి తొండాటలో రైతులు పూర్తిగా చతికిలబడిపోయారు. మీ అప్పు తీర్చు వైద్యులం మేమేనంటూ చేతిలో చెయ్యేసి చెప్పిన చంద్రుళ్ళిద్దరూ వక్ర దృష్టితో చూస్తున్నారు. ఆ రిజర్వ్ బ్యాంకోడు పత్తా లేడు. మళ్ళీ రైతులను రైతులుగా నిలబెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, రైతులు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పారు. రైతు సోదరులందరికీ ₹1,00,000 రుణం మాఫీ చేస్తామన్నాం. తప్పకుండా అప్పును మాఫీ చేస్తామని మనం చేస్తా ఉన్నా. ఈ హామీలు 2 గాల్లో పెట్టిన పేలాల పిండిగా మారిపోయాయి. అప్పులిచ్చిన బ్యాంకులోడు మాత్రం నోటీసుల కాగితాలు రైతుల ఇళ్ల కంటించే ప్రోగ్రాంలో యమా బిజీ. ఇక ఉక్క పోతలతో అలమటించిపోతున్న 2 రాష్ట్రాల్లో కూడా ఆ బల్బులు ఎంతసేపు వెలుగుతున్నాయో, ఫ్యాన్లు ఎంతసేపు తిరుగుతున్నాయో ఎవరిని అడిగినా ఇట్టే గుక్క తిప్పుకోకుండా లెక్కలు చెప్పగలరు. తెలంగాణలో అయితే బోరుబావి మోటార్ పనిచేసి ఎన్నాళ్ళయిందో అందరికీ తెలిసిందే. ఇంతకీ ఈ ఇద్దరి చంద్రుల మనోగతాలు ఎలా ఉన్నాయంటూ వాకబు చేస్తే నికార్సైన సాపథ్యం మాత్రం ఒకటి గుర్తొస్తోంది. కేసు ఓడిపోయినోడు కోర్టులోనే ఏడిస్తే ఈ గెలిచినోళ్ళిద్దరూ తమ తమ ఇళ్లకొచ్చి బోరుమంటూ ఏడుస్తున్నారా? వెనక నుయ్యి ముందు గొయ్యిలా తయారైన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తమ తమ రాజకీయాల కంటే చాలా పెద్దవి, గొప్పవి కూడా. ఇవన్నీ ఒక పట్టాన తీరే సమస్యలు కావు. సామరస్యంగా పరిష్కరించుకోమంటే చీటికి మాటికి చాడీలు చెప్తూ ఆ ఢిల్లీ హెడ్ మాస్టర్ దగ్గరికి పరుగులు. బడ్జెట్ లెక్కలతో కుస్తీ పడుతూ తన బడ్డీ కొట్టులో లెక్కలు రాసుకుంటున్న ఈ బడే సాహెబ్ మాత్రం ఏం చేస్తాడు? ఏం చేయగలడు?